హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ స్వప్న ఆఫీషియల్. మాడల్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ వన్ డే అంతా రామోజీ ఫిల్మ్ సిటీలో చూసాక ఆ రోజు ఈవినింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అక్కడ వెళ్ళాం చూడడానికి ఏమేమి ఉంటాయి నెక్స్ట్ సిరీస్ తీసుకోవడానికి. ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం చూసేసాక అక్కడ నుంచి మాదాపూర్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఆ రోజు ఈవినింగే 6:30కి రామోజీ ఫిలిం సిటీ నుంచి బయటకు వచ్చేసాం. అక్కడి నుంచి మాదాపూర్ స్టార్ట్ అయ్యామన్నమాట. సో మాదాపూర్కి మధ్యలో మెట్రో ఎక్కామన్నమాట. ఫస్ట్ టైం నేనైతే మెట్రో ఎక్కడం. సో మెట్రో ఎలా ఉంటుంది ఏంటో చూడాలి. సో మెట్రో ఎక్కడానికి కూడా అన్ని చెకింగే, సేమ్ ఫ్లైట్లో మేము ఎలా చెకింగ్ చేసామో సో ఇక్కడ కూడా అలాగే చెకింగ్స్ ఉన్నాయి, వెయిట్, లగేజ్ ఇవన్నీ కూడా. టైం పడుతుంది అంటే 2 మారాలన్నారు. ఇక్కడ హాఫ్ అన్ అవర్ పడుతుంది. అక్కడ మ్యాప్ చెప్పేస్తాను, చెప్తాను. దాని ముందు అందుపెట్టింది ఏమన్నా ఎవరైనా మెట్రో చూడకపోతే చూసేయండి. నేనైతే ఫస్ట్ టైం మెట్రో ఎక్కడం అనమాట. సో సాగర్ అయితే వీడియో కాల్ వాళ్ళ మేనర్తో మాట్లాడుతున్నాడు. సో నెక్స్ట్ మేము మాదాపూర్లో హోటల్లో రూమ్ తీసుకున్నాం. ఆ రోజు అంతా అక్కడ నైట్ అంతా స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే ఎనర్బిట్ మాల్కి ఇంకా కుమారి ఆంటీ ఫుడ్ తినాలన్నీ ప్లాన్ చేసాం అనమాట. సో అలాగే కొంచెం టైం దొరికింది, ఆంటీ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తిన్నాం. మీకు వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా చూడొచ్చు అనమాట. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యి మాకంటే ముందే సాగర్ల కింద దిగిపోయారు. మన ఆడోళ్ళం అంటే ఆల్రెడీ లేట్గా బయలుదేరుతాం కదా, సో మా కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట. సో మేమైతే రెడీ అయ్యి కింద దిగుతున్నాం. మేము హైదరాబాద్ సిటీ అంతా క్యాబ్స్ బుక్ చేసుకుని తిరిగాం అనమాట. ఇది ఎక్కడంటే ఇప్పుడు వెళ్తున్నాం కేబుల్ బ్రిడ్జ్ అనమాట, పెద్దమ్మ చెరువు. ఇది చూసేసాక నెక్స్ట్ ఫుడ్ తినడానికి వెళ్ళామన్నమాట. ఇన్నర్బెట్ మాల్లో షాపింగ్ అంతా చేసి ఫుడ్ టైంకి కుమారి అంటే ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళామన్నమాట. సో హైదరాబాద్ అంతా చాలా బాగుంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా. నేనైతే ఫస్ట్ టైం రావడం కాబట్టి అలాగే హైదరాబాద్ అంతా చూస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కుమారి ఆంటీ ఫుడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అసలు టేస్ట్ ఎలా ఉంటుంది, చాలా ఫేమస్ అయ్యారు కదా ఆంటీ ఏంటనేసి, మేము ఎలాగో దగ్గరలో ఉన్నాం కదా అనేసి కరెక్ట్గా ఫుడ్ టైంకి అక్కడ మేము వెళ్ళాం అనమాట. సో ఇంకా క్లోజ్ చేసారు అన్నారు కదా, వేస్తారు వేరు అనుకున్నాం, కానీ ఓపెన్ చేసి ఉంది. మేము వెళ్ళేసరికి చాలా ట్రాఫిక్, చాలా జనాలు. అసలు అంత క్లోజ్ చేసినా ఏం చేసినా ఆవిడ మాత్రం బిజినెస్ మాత్రం ఏం పడిపోలేదన్నమాట. చూడండి, జనాలు అయితే పెద్ద పెద్ద కారులతో వచ్చి మరి రోడ్డు టూ సైడ్స్ రోడ్డు కూడా ఫుల్ ట్రాఫిక్ అనమాట. సో సాగర్ అయితే వెళ్తున్నాడు అలాగా. ఇంకా అసలు వీడియో తీయడానికి కూడా మాకు అవ్వలేదు, కానీ మా కెమెరామెన్ బాగా స్ట్రాంగ్గా మా కోసం, మా వీడియో కోసం అలా వీడియో అనేది తీశారనమాట. సో ఫైనల్గా ఆంటీ వాళ్ళదైతే ఇది అసలు బయటే ఉంది రోడ్డు మీద ఫుడ్, కానీ దానికోసం జనాలు ఎలా వస్తున్నారంటే, అంటే ఫేమస్లో ఉన్నారు కదా ఆంటీ, సో దానికోసం జనాలు అందరూ ఫుడ్ కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయి, ఫుడ్ కూడా అలానే బాగుంది. అసలు లైన్ లేదు ఏం లేదు, కానీ జనాలు అందరూ పడిపోతున్నారు అనమాట, వచ్చి ఎక్కడెక్కడో వస్తున్నారు. మటన్ లేదు, బిర్యానీ అబ్బో మీరు స్టార్ట్ చేయాలంటే కష్టం. కావాలి టోకెన్
ఇంకా కష్టపడి మా అన్నయ్య వాళ్ళు సాగర్ అయితే మా కోసం పట్టిసి తెచ్చారనమాట. సో రేటు కూడా రీజనబుల్, 120 అనమాట ప్లేటు. అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి ఆంటీ దగ్గర. టేస్ట్ కూడా అలానే బాగుంది, కానీ జనాలు మాత్రం అస్సలు ఖాళీ లేరు. ఆవిడ తెచ్చిన ఫుడ్ ఒక 1 అవర్లో అయిపోతుంది అనమాట. సో అంతమంది జనాలు అనమాట, అస్సలు ఖాళీ ఉండట్లేదు. చూడండి కార్లు వచ్చి ఎలా కాపేస్తున్నారు. ఈ కుక్క పిల్ల అయితే ఎంత ముద్దుగా ఉందో, బయట నుంచి వచ్చేసి ట్రాఫిక్ అన్నట్టు చూస్తుందనమాట. మేము అక్కడి నుంచి బయటకు వచ్చేసాం, అక్కడ తినడానికి కూడా అవ్వట్లేదు. సో ఇటువైపు రోడ్డు వైపు వచ్చేసాం. చూడండి జనాలు ఎలా పడిపోతున్నారో. సో ఆంటీ అంత ఫేమస్ అయిపోయారు కాబట్టి ఫుడ్ కూడా టేస్ట్ మరీ చెప్పక్కర్లేదు, కానీ కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. సాగర్ మమ్మల్ని ఎత్తుక్కుంటున్నాడు. మేము అక్కడ సాగర్ని వదిలేసి ఇటువైపు వచ్చాం అనమాట తినడానికి. కారులో కూర్చొని తిన్నాం. తర్వాత చక్కగా పట్టుకొని వచ్చేస్తున్నాడు. మామూలు అది ఆనందం మామూలుగా లేదు. ఎస్ గాట్ ఇట్. వావ్. సో ఫుడ్ అంతా తినేసి ఇంకా ఎనర్బట్ మాల్లో షాపింగ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడ షాపింగ్ మాల్ అంతా చూసి నెక్స్ట్ మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళామంటే చార్మినార్కి వెళ్ళామన్నమాట. అది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది అనమాట. సో ఫైనల్గా మా వీడియో అయితే ఇది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.